Hello everyone, welcome to Happy Avi YouTube channel. Please do like, share and subscribe my YouTube channel. మేమైతే ఈరోజు సిద్దిపేట దగ్గరలో ఉన్న కుమరవెల్లి శ్రీ ఎల్లమ్మ అండ్ మల్లన్న గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము బోనాలు చేయడానికి. మనకి హైదరాబాద్ నుండి అయితే మోస్ట్లీ ఒక 2 hours అయితే పడుతుంది కుమరవెల్లి వరకు. సో మేమైతే స్టార్ట్ అయ్యాము మార్నింగ్ 6కే. మనకు దారిలో అయితే మేము భువనగిరి నుండి వెళ్తున్నాం కదా, సో శ్రీ రేణుక ఎల్లమ్మ టెంపుల్కి అయితే వెళ్ళేసి అక్కడ దేవతనైతే దర్శించేసేసుకొని మేమైతే కుమరవెల్లికి అయితే స్టార్ట్ అయ్యాము. మార్నింగ్ 6కే అయితే మేము స్టార్ట్ అయ్యాము మోస్ట్లీ. సో మేము అక్కడ ముందుగానే మాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుండి అయితే ఒక రూమ్ అయితే మాట్లాడుకున్నాము రెంట్కి. మనకి ఆఫ్టర్నూన్ వరకు అయితే 400 అయితే తీసేసుకున్నారు. మనకి లేదు ఏదైనా చెట్టు కింద కూర్చొని కూడా చేసేసుకోవచ్చు బోనాలు. మేమైతే రూమ్ తీసేసుకున్నాము. మనకి అక్కడ దగ్గరలో అయితే అన్నీ అవైలబుల్గా ఉంటవి, ఇలా కుండలు కానీ లేకపోతే బోనంకి కావాల్సినవి కానీ, లేదా మీరు ఇంటి దగ్గర నుండి కూడా తీసేసుకోవచ్చు. మేము చాప ఇవన్నీ అయితే ఇక్కడే కొనుక్కున్నాము. మనకి షాప్స్ టెంపుల్ దగ్గరనే ఈ రూమ్ అయితే ఉంది, అలాగే షాప్స్లో కూడా మనకి అయితే అన్నీ అవైలబుల్గా ఉన్నవి. ఇక్కడ నేనైతే మనకి ఎల్లమ్మ తల్లి బోనం అయితే చేస్తున్నాను. దానికోసం అయితే పసుపు కుంకుమతో అయితే ఇలా బొట్లు అయితే పెట్టేసేసుకోండి. అలాగే మనకి మల్లన్న దేవునికి అయితే ఇలా పసుపు బొట్టు పెట్టకుండా మనకి ఇలా లైన్స్తో అయితే మల్లన్న దేవుని అయితే ఇలా చేసేసుకుంటాము. మీకు ఫైనల్గా బోనం వీడియో కూడా పెడతాను చూడండి. మనకి మల్లన్న దేవునికి అయితే ఇలాగైతే పెట్టేసేయాలి బోనము. ఇక్కడ ఎల్లమ్మ తల్లికి అయితే నేను బొట్లు పెట్టేసేసుకొని అయితే చేసేసుకున్నాను. సో అలాగే దాని మీద ఒత్తుల కోసం అయితే నేను ఇంటి దగ్గర నుంచి ఇవైతే తీసేసుకొచ్చుకున్నాను. సో ఇప్పుడైతే మనము చిన్న కుండలు ఉంటాయి కదా, అందులో అయితే కర్డ్ అయితే వేసేసుకోండి. అలాగే మనకు నైవేద్యం కూడా మేమైతే ఇక్కడికి వచ్చినాకనే ప్రిపేర్ చేసేసుకున్నాము. గ్యాస్ కూడా 1 hourకి 100 rupees అలా అయితే ఇచ్చేస్తారు. సో ఇక్కడ నైవేద్యం అయితే ప్రిపేర్ చేసేసుకోండి. బియ్యం అయితే ఇంటి దగ్గరనే తీసేసుకొచ్చుకున్నాను. సో మనము ఇక్కడ మల్లన్న దేవునికి అండ్ ఎల్లమ్మ తల్లికి అయితే నైవేద్యం అయితే పెట్టేసేసాను. మనం మల్లన్న దేవునికి చేసిన బోనం అయితే లోపలికి తీసుకెళ్ళవలసిన అవసరం అయితే లేదు. ఇక్కడే మనం పసుపుతోటి ఇలా పెట్టేసేసి దానిపైన కొంచెం ముగ్గు అలా వేసి అక్కడ బొట్లు పెట్టేసేసుకొని అయితే మల్లన్న దేవుని అయితే ఇక్కడ పెట్టేసేసుకోవచ్చు. లేదు మీరు పటంలాగా వేపించుకోవాలనుకున్నా కూడా ఒగ్గతనికి చెప్తే అక్కడే అవైలబుల్గా ఉంటారు. వాళ్ళని రమ్మని చెప్పినా కూడా వాళ్ళు వచ్చి మీకు కథలాగా పటం వేసి అయితే చెప్తారు, అక్కడికి కూడా తీసేసుకెళ్ళొచ్చు. మాకు ఆల్రెడీ పండుగ మేము చేసాం కాబట్టి సో మేమైతే ఇలా పసుపుతోని ఇలా పెట్టేసేసుకొని బొట్లు అయితే పెట్టేసేసుకొని దాని మీద కొంచెం బియ్యం ఉంటాయి కదా, బియ్యం వేసేసుకొని కొంచెం పసుపు కొంచెం కుంకుమ పెట్టేసేసుకొని దానిపైన మల్లన్న దేవుని అయితే పెట్టేసేసుకున్నాము. మీకు మీ ఆచారం ప్రకారం మీరు కావాలంటే పటం వేపించుకొని కూడా చేసేసుకోవచ్చు. సో చూడండి, నేను మల్లన్న దేవునికి అయితే ఇక్కడే దీపం పెట్టేసేసుకొని అయితే మనము కొబ్బరికాయ కూడా కొట్టేసేసుకొని మొక్కేసేసుకోవాలి. మనం ఇంటికి వెళ్ళే వరకు అయితే దీపం అలాగే ఉంచి ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే బోనం తీసుకొని వెళ్ళండి. అలాగే ఎల్లమ్మ బోనం అయితే మనము కొండపైకి అయితే ఎల్లమ్మ దగ్గరికి అయితే తీసుకెళ్ళాలి. బయట నుండి టెంపుల్ అయితే మనకి ఇలాగా ఉంటుంది. లోపలికి అయితే ఫోన్స్ అలా ఉండవు. దర్శనం చేసుకునే వరకు అయితే బయటనే ఫోన్స్ ఇచ్చి వెళ్ళాలి. నేనైతే ఫోన్స్ అయితే బ్యాగ్లో పెట్టేసేసుకొని అయితే వెళ్ళాను. ఇక్కడ మనం ఫోన్ అయితే వీడియో అయితే తీసేసుకోవచ్చు. ఇక్కడ మనకి మర్రి చెట్టు ఉంటుంది కదా, సో ఆ ప్లేస్ అనమాట. నేనైతే దేవుని దగ్గర అయితే ఒక చిన్న క్లిప్ వీడియో అయితే తీసేసుకున్నాను. ఇక్కడ దేవుని టెంపుల్ దగ్గర మనం ఎక్కువగా అయితే వీడియో అయితే తీయకూడదు, ఇక్కడ వీళ్ళైతే అలో చెయ్యరు. టెంపుల్ కూడా మనకి ఇక్కడ 12 గంటలకైతే క్లోజ్ చేసి మళ్ళీ 3కి అయితే ఓపెన్ చేస్తారు. సో 12 వరకు అయితే మనం పంచ అండ్ శారీ కట్టుకొని వస్తే మనకి ఇక్కడ స్పెషల్ దర్శనం అయితే అవుతుంది. సో మనకి ఇక్కడ చెట్టు కూడా కనిపిస్తుంది కదా, దీన్ని మర్రి చెట్టు అని అయితే అంటారు. నాకు అవునో కాదో నాకు ఎగ్జాక్ట్గా అయితే తెలియదు. సో ఇక్కడ మనం ఏదైనా మొక్కుకొని ఆ దండలు ఉన్నాయి కదా, ఇక్కడ వీళ్ళే అమ్ముతారు. సో ఆ దండలు అయితే అలా పైకి విసిరేసి అయితే మొక్కుకుంటారు. అలాగే ఏమైనా ముడుపులు కానీ ఏదైనా కట్టాలనుకున్న వాళ్ళు కూడా, కోరికలు ఉన్న వాళ్ళు అక్కడ కట్టేయచ్చు.
ఈ చెట్టు కూడా చాలా పురాతనమైన చెట్టు అని కూడా చెప్పుకుంటారు. అండ్ ఇక్కడ మనం బోనాలు కూడా ఇక్కడ పటం వేసి కొంతమంది మల్లన్న బోనం అయితే ఇక్కడ పెట్టేసేసుకొని అయితే అక్కడ కథ చెప్పించుకుంటున్నారు చూడండి. అలాగే ఇక్కడ వాళ్ళు దేవుని ముందు అయితే ఆ చెట్టు ముందు కూర్చొని బొట్టు పెట్టి, అలాగే అక్కడ మనకు దేవుని పాదాలు అయితే ఉంటాయి కదా, వాటిని అయితే మొక్కుకోవాలి. అలాగే బయటికి వచ్చాకైతే మనకి షాపింగ్ కానీ, అలాగే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇంకోటి, మల్లన్న దేవునికి అయితే మీసాలు కూడా ఏదైనా మొక్కున్నప్పుడైతే వాళ్ళు సమర్పించుకుంటారు. అవి కూడా మనకి ఇక్కడ షాప్స్లో అయితే అమ్ముతారు. సో బయట మనకి చాలా షాప్స్ ఉంటవి, మనం షాపింగ్ కూడా చేసేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మేము ఎల్లమ్మ బోనం కూడా చేసాం కదా, సో మనకైతే ఎల్లమ్మ తల్లి టెంపుల్ అయితే పైన కొండ పైన ఉంటుంది. సో దానికోసం అయితే మనం ఇక్కడ నుండి ఇలాగైతే వెళ్ళాలి. సో ఇక్కడైతే ఎల్లమ్మ తల్లి టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ బోనం అయితే ఒక అతను ఉంటాడు, ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేసేసుకొని మనం బోనం అయితే ఇక్కడ ఇతనికి ఇచ్చేసేసి అయితే బోనం తీసేసుకొని రావాలి. సో టెంపుల్ లోపడైతే ఇలాగైతే ఉంటుంది. మేమైతే దర్శనం చేసేసుకొని ఇంటికైతే రిటర్న్ స్టార్ట్ అయ్యాము. మీరు కావాలంటే కొండపోచమ్మ టెంపుల్ ఇక్కడ నుంచి 30 minutes డిస్టెన్స్లో ఉంటుంది. అది ఫుల్ నాన్ వెజ్ టెంపుల్ అనమాట. సో అక్కడికి వెళ్ళి మనము నాన్ వెజ్ ప్రిపేర్ చేసేసుకోవాలి, లేకపోతే వాళ్ళకి ముందే చెప్తే ప్రిపేర్ చేసి అయితే ఇస్తారు. అక్కడ హోటల్స్ కానీ అవి ఉంటవి, తినేసి రావచ్చు. మేమైతే రిటర్న్లోనే ఒక హోటల్కి వెళ్ళేసి అయితే ఫుడ్ అయితే తినేసేసి అయితే ఇంటికైతే స్టార్ట్ అయ్యాము. నా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.